అప్పటికి ఇప్పటికీ అబ్బాయిలు వెంట పడాల్సిందే, బోలెడన్ని ట్రిక్కులు ప్లే చేయాల్సిందే అని శ్రీమణి గారు మళ్ళీ మనకు ఒక సాంగ్ రూపంలో చూపించారు. ఈ సినిమాలోని సాంగ్స్ లిరిక్స్ అంతా రాసింది తెలుగులోకి శ్రీమణి గారే. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిల్ రాజు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు శ్రీమణి గారు. శ్రీమణి గారు తెలుగు సినిమాలకే కాకుండా ఇలా తమిళ్ టు తెలుగు కూడా ఆల్ సాంగ్స్ రాశారు శ్రీమణి గారు రెమో సినిమాలో. చెప్పండి శ్రీమణి గారు, మీకు ఏమనిపించింది ఈ పాటలు ట్యూన్స్ విన్నప్పుడు? ఈ బొకే ఎవరికైనా ఇచ్చేయాలనిపించిందా? నాకు ఇవ్వండి, నేనే అందరి బొకేలు తీసుకుంటున్నాను. నాదో బొకే షాప్ కూడా ఉంది, ఆడియో రిలీజ్ల తర్వాత అక్కడ అమ్ముతూ ఉంటాను నేను. తీసుకోండి. రెమో మ్యూజిక్. ఈ సినిమా తెలుగు పాటల గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ దిల్ రాజు గారి గురించి చెప్పాలి. ఆయనకి నేను శతమానం భవితిలో ఒక సాంగ్ రాశాను, బాగా నచ్చింది. ఇమీడియట్లీగా ఇతని చేత ఏదైనా పాటలు రాయించాలంటే రెమో ప్రాజెక్ట్ గురించి ఆయనకి ఆలోచన వచ్చింది. సో వెంటనే ఆయన ఆర్డి రాజా గారికి చెప్పడం, అలాగే మణిమాలన్ మేడం గారికి చెప్పడం, నన్ను చెన్నై పంపించడం, సాంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో తెలుగులో రాయడం అంటే డబ్బింగ్ సాంగ్స్లా కాకుండా నాకు స్ట్రైట్ తెలుగు సాంగ్స్లా కావాలి అని అడిగారు రాజు గారు. సో అందుకోసం నేను ఒకసారి సాంగ్స్ వింటే, సో ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తమిళ్ లిరిసిస్ట్స్ విఘ్నేష్ సార్ అండ్ కే కార్తిక్ సార్, కార్తిక్ సార్ అండ్ వివేక్ సార్. వెరీ గుడ్ లిరిక్స్ తమిళ్లో చాలా బాగా రాశారు. అంత క్యాచీ ఫ్రేస్ ఇవ్వడం వల్ల తెలుగులో ఇంకా బాగా రాయాలన్న ఇన్స్పిరేషన్ నాలో వచ్చిందనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆ లిరిసిస్టులందరికీ థ్యాంక్స్ టు వన్స్ అగైన్. అండ్ ట్యూన్ వినంగానే ఎంత క్యూట్గా వర్డ్స్ రాస్తే, ఎంత స్వీట్గా వర్డ్స్ రాస్తే మన తెలుగు రీచ్ అవుతుంది అని అనిపించేలాగా అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు అనిరుద్ధ్ గారు ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎంటైర్ టీమ్, ఒక మూవీ హిట్ అవ్వాలన్నా, ఒక ఆల్బమ్ సక్సెస్ అవ్వాలన్నా మేము రాస్తాం, వాళ్ళు రికార్డ్ చేస్తారు. బట్ ఎంటైర్ టీమ్ వాళ్ళు చేసే హార్డ్ వర్క్, డే అండ్ నైట్ మేము కూర్చొని ఎంతో షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో తెలుగు లిరిక్స్ని రికార్డ్ చేశారు. ఇదే డిక్షన్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఒక చిన్న తప్పు కూడా రాకుండా చాలా కేర్ తీసుకున్నారు. సో ఇట్స్ ఎ రేర్ థింగ్. అండ్ ఎంటైర్ టీమ్కి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రెమో మూవీని మీరు అందరూ ప్రేమిస్తారు, నేను ప్రేమించాను, మీరు కూడా ప్రేమిస్తారు ఖచ్చితంగా. అంత మంచి ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ శివకార్తికేయన్ సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ వాంట్ టు రైట్ ఎ సాంగ్ ఫర్ హిమ్ లైక్ ఊదా కలర్ రిబ్బన్. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ లిరిక్స్ ఆల్సో వండర్ఫుల్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో వండర్ఫుల్ మ్యూజిక్. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. శ్రీమణి గారు చెప్పుకోవట్లేదు కానీ ఆయన చాలా మంచి సింగర్. కానీ ఇవాళ ఎందుకో ఆ సింగింగ్ టాలెంట్ని లోపలే దాచేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. అమ్మా మేము ఒప్పుకుంటామా? ఏది మాకోసం ఒకసారి రెమోలోని సాంగ్ మీదైన ధోరణిలో. నాకు బాగా ఇష్టమైన ఫ్రేజ్ అనిరుద్ధ్ గారి వాయిస్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కరెక్ట్ టైములో ప్రేమలోన పడేసి నన్నిలా లల్ల లైఫ్ బండిలోన నింపిందిలే లవ్ పెట్రోలు వెన్నెలా. ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయే వాణ్ణిరా, పప్పారప్పాను పాట పాడునట్టు నన్ను ఎంత మార్చెరా. నా కోసం దిగొచ్చిన దేవత నీ కోసం నేనెంత వేచా, 20 ఏళ్ళుగా వెతికిన ఇవాళే నే నిన్ను కలిసా. బట్ అయినా సరే నాకు నువ్వు ఈజీగా దొరకద్దే, క్రేజీగా ట్రై చేస్తాలే. రోజు రంగులని పువ్వులని తీసుకొచ్చి నిన్నే పట్టాయిస్తాలే. సారీ, థ్యాంక్ యూ. సూపర్. అసలు మీరు సూపర్ అండి. మీరు మంచి లిరిక్ రైటర్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. ఆ విషయం అనిరుద్ధ్కి తెలుసో లేదో, టుడే యూ సాంగ్ బిఫోర్ అనిరుద్ధ్. ప్రాబబ్లీ ద నెక్స్ట్ టైమ్ నాట్ ఓన్లీ ఇన్ లిరిక్ రైటింగ్, హీ మైట్ బి గివింగ్ యూ అ ఛాన్స్ ఈవెన్ యాజ్ అ సింగర్. హూ నోస్ ఎక్కడుందో. ఈ లవ్ సాంగ్స్ రాయడానికి మీకు ఏమైనా స్పెషల్ ఇన్స్పిరేషన్ ఉందా? ఈ సినిమాకైతే కీర్తి గారండి. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్ టు రైట్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్. మూవీ సాంగ్స్ రాసే ముందు నేను మూవీ చూశాను. సో ఇట్స్ అమేజింగ్. సో అండ్ పిసి శ్రీరామ్ గారి గురించి కూడా నేను ఒకసారి చెప్పాలి. అంటే నేను చెప్పేది ఏం లేదు. అండ్ థ్యాంక్స్ టు ద పిసి శ్రీరామ్ గారు. మూవీ చూసిన తర్వాత మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది నాకు సాంగ్స్ మీద. సో అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్.
Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.